తన సామ్రాజ్యవాదాన్ని నెలకొల్పుకోవడం కోసం వివిధ దేశాలను ఆయన వంశపరచుకోవడం కోసం ఇరాన్పై ఇజ్రాయెల్ను కలుపుకొని ఇరాన్పై దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మానవులను చంపడం, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం జరుగుతుంది. దీని వ్యతిరేకంగా ఏఐపిఎస్ఓ అఖిల భారత శాంతి సంఘం ఈ యొక్క శాంతి ర్యాలీని నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఒక దేశంపై ఒక దేశం జరిగే దాడులను వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ భారతదేశం, ప్రపంచ దేశాలు కూడా ఖండించాలి. ఎందుకంటే యుద్ధం వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ఈ ఓన్లీ ఆ దేశంలో జరుగుతున్న యుద్ధం మనకెందుకు అనుకునే మానవుల వల్ల ఇప్పుడు అక్కడున్న జరుగుతున్న యుద్ధం వల్ల ఇక్కడ గ్యాసు, అదేవిధంగా పెట్రోల్ ఇంధనంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వివిధ దేశాలలో మన భారతదేశ పౌరులు, విద్యావంతులు కూడా ఆయా దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు కూడా కోల్పోయి అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యుద్ధాన్ని వద్దు, శాంతిని నెలకొల్పాలి, ప్రపంచంలో శాంతిని నెలకొల్పి శాంతి చర్చల ద్వారానే శాంతి జరపాలని మేము కోరుకుంటూ ఈ యొక్క నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ యొక్క చేసిన శాంతి ర్యాలీకి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. శాంతి సంఘీభావ సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యాన నల్గొండ గడియారం సెంటర్లో యుద్ధం వద్దు, శాంతి కావాలని నిరసన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కమిటీని అభినందిస్తా ఉన్నాం. మిత్రులారా, మనందరూ తెలుసు ఇవాళ ప్రపంచంలో పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంది. అదే రకంగా అమెరికా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా తీవ్రంగా బాధపడి అమెరికాలో కూడా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి తక్షణమే యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆయిల్ కోసం ఇవాళ ఇరాన్ భూభాగంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఎందుకోసం జరుగుతుంది, యుద్ధం ఎవరి ప్రజల కోసం జరుగుతుంది అని ఆలోచిస్తే వాళ్ళ స్వార్థ లాభాల కోసం ఏదైతే ట్రంప్ చేసే వ్యవహారం ఎట్లా ఉందంటే పిచ్చివాని చేతిలో రాయేసినట్టు ఇచ్చినట్టే ఆ రకంగా ఆయన అమెరికా సామ్రాజ్యవాదానికి నాయకునిగా ఉండి అమెరికా ప్రెసిడెంట్గా ఈ అనాలోచితంగా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పెద్ద ఎత్తున దాడి కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ చూసాం మన వార్తలు. ఆయనట ఈరోజు డెడ్ లైన్ పెట్టిండట ఎవరికి, ఇరాన్కు. ఈరోజు ఆ జలసంధి మూయకపోతే రేపు మొత్తం ఇరాక్ను విధ్వంసం చేస్తామని ఒక పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. విధ్వంసం చేయటం ఏంది? ఇరాన్ ఎట్లా విధ్వంసం చేస్తావు నువ్వు? ఇదేమైనా ఒక దేశ అధ్యక్షుడు ఉండి మాట్లాడాల్సిన పని కాదు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంతటా మన భారతదేశంలో కూడా అసలు యుద్ధం ఆపాలి, శాంతి కావాలి. శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. శాంతి లేకపోతే ప్రధానంగా ఎవరైతే శ్రమ చేస్తారో, ఎవరైతే దాని మీద ఆధారపడతారో వాళ్ళకు చాలా కష్టం ఉంటుంది, ఇతర ప్రజలకు కూడా కష్టం ఉంటుంది. అసలు అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం గ్యాస్కు ఎంతో ఇబ్బంది అవుతూ ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, లైన్ కడతా ఉన్నారు. గ్యాస్ దొరికే పరిస్థితి లేదు, పెట్రోల్ దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి తక్షణమే యుద్ధం ఆపాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. నల్లగొండ ప్రజలు కూడా మొదటి నుంచి కూడా ఇలాంటి యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన చరిత్ర నల్లగొండ ప్రజలకు ఉన్నది. కాబట్టి ఇవాళ శాంతి సంఘం చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించింది. ప్రజలందరూ కూడా ఆలోచించి మన వాయిస్ వినిపించాలి. మనం యుద్ధం వద్దు అని అంటేనే అదొక శక్తి, దానికి ఒక బలం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆ రకంగా రోడ్ల మీదకి వచ్చి పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ జిల్లా శాఖ తరపు నుంచి ఈరోజు పిలుపు మేరకు మేమందరం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో హాజరైనాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ర రాజ్యాలు అయినటువంటి అమెరికా, ఇజ్రాయిల్ వారి యొక్క ఆధిపత్య ధోరణి కోసం, వారి యొక్క అణ్వాయుధాల కారోబారు కోసం ఈరోజు ప్రపంచంలో పాలస్తీనా నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇరాన్ వరకు కూడా వెస్ట్ ఏషియాలో ఏదైతే యుద్ధం చేస్తున్నారో దాని వలన ముడి చమురు పెరిగి ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజానికం, యావత్ ప్రపంచంలో ఉన్న సామాన్య ప్రజానికానికి మౌలిక వసతులకు, మౌలిక ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అది మొత్తం తీవ్రంగా వాళ్ళ పరిస్థితిని ఎదుర్కొని వాళ్ళకి ఈరోజు గ్యాస్, పెట్రోలియం ఏది కూడా సరిగ్గా అందక
చాలామంది ఆకలి కేకలతో చచ్చిపోతున్న ఒక పరిస్థితి ఎదుర్కొన్నందుకు ఈరోజు దానికి వ్యతిరేకంగా ఖండిస్తూ యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే ఒక నినాదంతో మేమందరం ఇక్కడ హాజరైనాం. మరి ఈ సమావేశం ద్వారా, ఈ యొక్క ప్రొటెస్ట్ ద్వారా ప్రపంచంలో ఏదైతే యుద్ధాలకు పాల్పడుతున్న అగ్ర రాజ్యాలు ఉన్నాయో వాళ్ళకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇలా మానవాళి సర్వనాశనానికి వాళ్ళు గురి చేస్తూ ఇవాళ మహిళలు చిన్నపిల్లల ప్రాణాలతోని చెలగాటమాడుతూ వేలాది సంఖ్యలో చంపుతూ వాళ్ళ యొక్క ఆధిపత్య ధోరణిని ఇలా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈ వారిని ఇమ్మీడియట్గా ఆపాలని ఈ సభాపక్షంగా మేము ఇక్కడి నుంచి కొన్ని డిమాండ్ చేస్తున్నాం.